హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ తోటకూర పులుసు అండి. చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానో ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? రండి. చాలా మంచిదండి, ఆరోగ్యానికి కూడా తోటకూర చాలా చాలా మంచిది కదా. ముందుగా 3 కట్టలు తోటకూర తీసుకున్నాను నేను. 3 కట్టలు శుభ్రంగా కట్ చేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, తెలుసు కదా ఆకుకూర తరగడం, తీసుకొని క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ, ఒక 10 పచ్చిమిరపకాయలు, అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 6 చితక్కొట్టు ఉంచుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో టీ గ్లాసులు నీళ్ళు వేసి ఇవన్నీ కలిపి అందులో ఉడకపెట్టుకోవాలండి. ఒక్కసారి కలిపి మూత పెడితే చక్కగా మీడియంలో పెట్టేస్తే చక్కగా మగ్గిపోతున్నాయి. ఈ చింతపండు తోటకూర పులుసుకు అనమాట. నేను ఆకుకూర ఎంత తీసుకున్నా దానికి తగ్గట్టు పులుపు వేస్తున్నాను అనమాట. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి పులుపు తీసి. తర్వాత తోటకూర అవన్నీ ఉడికిపోయి చూసారా, ఇలా మెత్తగా మెదుపుకోవాలండి. చూసారు కదా, ఇలా పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో, లేదంటే నేను వీడియోలో చూసారు కదా దాంతో అయినా అలా మెదుపుకుంటే మెత్తగా అయిపోతుందండి. ఈ టమాటీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి మొత్తం అంతా మిక్స్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఒక్కసారి చూస్తే వదిలిపెట్టరు. ఇప్పుడు అందులో పులుపు వేసేసుకొని కలిపేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో మళ్ళీ కడిగేసి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసుకొని కొద్దిగా మెంతులు వేసుకోండి. ఒక 10 గింజలు మెంతులు వేసుకోండి. మెంతులకు చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసుకోండి. అది వేగిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 10 రెబ్బలు వేసుకొని ఇలా వేయించుకోండి. దోరగా వేయించుకోండి, మరి ఎక్కువ మాడ అయిపోకండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ఈ తోటకూర అంతా మెత్తగా చేసాం కదా, అదంతా అందులో వేసేయాలి. వేసి ఒక్కసారి కలపండి. కలిపిన తర్వాత ఒక ఉడుకు వచ్చిన తర్వాత సాల్ట్ చూసుకొని వేసుకోండి, సరిపోతే వేసుకోకండి. నేను కొద్దిగా సాల్ట్ వేసాను. తర్వాత ఒక స్పూన్ కారము, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను కారం, అలాగే చిటికెడు పసుపు. అంతే ఫ్రెండ్స్, చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఒక్కసారి ఇలా ఉడికేసి తీసిస్తే తోటకూర పులుసు రెడీ. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో? మీకు నచ్చిందో? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఒక్కసారి ట్రై చేయండి తప్పనిసరిగా. మళ్ళీ పిల్లలు వండమని చెప్తారండి. అంత టేస్టీగా ఉంటుంది, కమ్మగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచి వీడియోతో వస్తా. బాయ్.